today's class, we are going to discuss about classroom management. Let us know what is the concept of classroom management. Classroom management is a term that teachers use to describe the process of ensuring that classroom lessons run smoothly without disruptive behavior. It means disturbance. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ క్లాస్ రూమ్ లెసన్స్ అనేవి స్మూత్గా రన్ అవ్వడానికే ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ద టర్మ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఆల్సో ఇంప్లైస్ ద డిస్ట్రప్టివ్ బిహేవియర్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్లీ రెస్పాండింగ్ టు ఇట్ ఆఫ్టర్ ఇట్ హ్యాపెన్స్. ఓన్లీ ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ డిస్ట్రప్టివ్ బిహేవియర్ని ప్రివెంట్ చేయడానికే కాకుండా క్లాస్ రూమ్ అనేది ఎఫెక్టివ్గా రెస్పాన్స్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. Classroom management includes rules, routines, and consequences. Effective classroom management paves the way for the teacher to engage the students in learning. ఈ క్లాస్రూమ్ మేనేజ్మెంట్ అనేది టీచర్స్కి స్టూడెంట్స్ని లెర్నింగ్లో కరెక్ట్గా ఎంగేజ్ చేయడానికి ఒక వే చూపిస్తుంది. క్లాస్రూమ్ మేనేజ్మెంట్ రిఫర్స్ టు ద వైడ్ వెరైటీ ఆఫ్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ that teachers use to empower students to be organized, orderly, focused, attentive, on task and academically productive during a class. చూడండి ఎన్ని యూజెస్ ఉన్నాయో ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ వల్ల. దిస్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ అ ప్రాసెస్, ఈజ్ ఎ సోషల్ ప్రోగ్రెస్. అంటే ఇది స్టూడెంట్లో సోషల్ బిహేవియర్ని తీసుకొస్తుంది. ఇన్వాల్వ్స్ గ్రూప్ ఎఫర్ట్ ఉంటుంది. ఎయిమ్స్ ఎట్ అచీవింగ్ ప్రీడిటర్మైన్డ్ గోల్స్ని అచీవ్ చేయడమే దీని ఎయిమ్. ఇట్ ఈస్ ఎ డిస్టింక్ట్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ అథారిటీ. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓన్లీ స్కూల్స్లో ఉన్న క్లాస్ రూమ్స్లోనే కాకుండా ఇది కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఎనీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ యూజ్ అవుతుంది. నౌ లెట్ us know what is the need of classroom management. A well managed classroom offers a conducive environment for effective teaching and learning to take place. Conducive environment means it is a relaxed atmosphere. ఈ వెల్ మేనేజ్డ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ వల్ల చక్కటి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది క్లాస్ రూమ్లో. దేనికి? అది టీచింగ్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ కూడా ఎఫెక్టివ్గా జరగడానికి. Classroom management is not only simply restricted to the management and discipline of the students, but also includes ensuring that stressful and non-educational situations are avoided and students learn topics and subjects effectively. ఇది ఓన్లీ స్టూడెంట్స్ యొక్క డిసిప్లిన్ని, మేనేజ్మెంట్ని కాకుండా ఇంకా నాన్ ఎడ్యుకేషనల్ అండ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా అవాయిడ్ చేయడానికి ఇది చక్కగా ఎన్ష్యూర్ అవుతుంది. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ స్టూడెంట్స్ లెర్న్ ద మెటీరియల్ రేదర్ దాన్ కమిటింగ్ ఇట్ టు షార్ట్ టర్మ్ మెమరీ ఫర్ టెస్ట్. ఊరికే టెస్ట్ రాయడానికి గబగబా చదివేసి బట్టి పట్టేసి దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ చేసి తర్వాత మర్చిపోవడానికి కాకుండా ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది మెటీరియల్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ని అలా బ్రెయిన్లో బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఎంగేజింగ్ స్టూడెంట్స్ ఇన్ ద లెక్చర్స్ బై మూవింగ్ అరౌండ్ ది రూమ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఎంప్లాయింగ్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టీచింగ్ మెథడ్స్ ensure that students are paying attention. ఇది స్టూడెంట్స్ లెక్చర్స్ని కరెక్ట్గా ఎంగేజ్ చేయడమే కాకుండా టీచర్ని క్లాస్ రూమ్ అరౌండ్గా మూవ్ అవ్వడానికి, స్టూడెంట్స్ని క్వశ్చన్స్ అడగడానికి, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టీచింగ్ మెథడ్స్ని ఎంప్లాయ్ చేయడానికి అండ్ స్టూడెంట్స్ యొక్క అటెన్షన్ని కరెక్ట్గా ఉన్నారా లేదో చూడటానికి హెల్ప్ అవుతుంది. ఇట్ అసిస్ట్ ఇన్ ట్రై డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్స్. మీకు డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి క్లియర్గా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మన క్లాస్ రూమ్లో మన సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ బెంచెస్ ఇలా వరుసగా వేయడం, రోస్లో కాలమ్స్లో కూర్చోవడమే చూసాం. బట్ అవే కాదు, క్లాస్ రూమ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫర్నిచర్. అంటే మన క్లాస్ రూమ్లో ఎలాంటి ఫర్నిచర్ యూస్ చేస్తాం,
ద స్పేస్ ఇన్ ద క్లాస్ రూమ్ యొక్క స్పేస్ ఎలా ఉంటుంది, ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ యాక్టివిటీస్ యూ ఇంటెండ్ ఫర్ ద టీచర్స్. యూ ఇన్ ద సెన్స్ హియర్ ద టీచర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. ఇండివిజువల్ వర్క్ ప్లేసెస్ అంటే లైక్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్ ఇలాంటివి. స్టోరేజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ రికార్డ్స్, బులెటిన్ బోర్డ్స్, చాక్ బోర్డ్స్ అండ్ అదర్ వాల్ స్పేసెస్. వాల్ మీద మనం యూస్ చేసే చాక్ బోర్డ్స్, బులెటిన్ బోర్డ్స్ అండ్ అదర్ రిటర్న్ బోర్డ్స్ like using banners, charts, pamphlets and some others. These are wall spaces. స్టూడెంట్ మూమెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్కి మధ్య, టీచర్కి స్టూడెంట్కి మధ్య మూమెంట్ ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది అనేది. దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. Thank you. I am signing off. Stay tuned to Innovate Teaching Channel.